శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాజిటివ్ వ్యూ జనరల్ సైన్స్ యూనిట్ 1 జీవశాస్త్రం బయాలజీ చాప్టర్ 5 రక్త ప్రసరణ వ్యవస్థ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ మార్కెల్లో మాల్పీజీ 1661 సైడెటింగ్ మొట్టమొదట రక్త ప్రసరణ వ్యవస్థను గబ్బిలం రెక్కలోని పెటాజియం అనే పలుచని పొరలో పరిశీలించాడు. విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థను మొదటిసారిగా ప్రయోగపూర్వకంగా తెలిపాడు. ఇతనిని రక్త ప్రసరణ పితామహుడు, ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటారు. ఇతను ద్వివలయ రక్త ప్రసరణ అనే పేరును ప్రతిపాదించాడు. కృత్రిమంగా గుండెకు రక్తం అందే విధానాన్ని కనుగొన్నాడు. మొట్టమొదట రక్త మార్పిడి విధానాన్ని 1825లో బ్లూందేల్ కనుగొన్నాడు. రక్త ప్రసరణ వ్యవస్థ భాగాలు: 1 రక్తము, 2 రక్తనాళాలు, 3 హృదయం లేదా గుండె. 1 రక్తము. రక్తం గురించిన అధ్యయనం హెమటాలజీ. ఇది ఒక ద్రవరూప సంయోజక కణజాలము లేదా కొల్లాయిడ్. ఆరోగ్యవంతుడైన మానవుని సగటు రక్త పరిమాణం 5 నుంచి 6 లీటర్లు. రక్తం యొక్క pH విలువ 7.3 నుండి 7.4. రక్తం ఉత్పత్తిని హీమోపాయిసిస్ అంటారు. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. నోట్: 1 బొద్దింక, మిడత వంటి కీటకాలలో రక్తం తెలుపు రంగులో ఉంటుంది. కారణం వీటిలో హిమోగ్లోబిన్ ఉండదు. 2 పీత, నత్త, రొయ్య, ఆల్చిప్పలలో రక్తం నీలి రంగులో ఉంటుంది. కారణం వీటిలో హీమోసయోనిన్ అనే వర్ణకం ఉండటం. రక్తం గడ్డకట్టినప్పుడు పైకి కనిపించే పసుపు రంగు, ఎండుగడ్డి రంగు ద్రవాన్ని సీరం అంటారు. దీనిలో ప్రతిరక్షకాలు ఉంటాయి. సీరం అధ్యయనాన్ని సీరాలజీ అంటారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణేలో కలదు. రక్తంలో 2 భాగాలు కలవు. అవి: ఏ ప్లాస్మా 55%, బి రక్త కణాలు 45%. ఏ ప్లాస్మా రక్తం గడ్డకట్టక ముందు పైకి కనిపించే తెలుపు రంగు ద్రవం ప్లాస్మా. దీని pH విలువ 7.1. దీనిలో నీటి శాతం 92%. కర్బన అకర్బన పదార్థాల శాతం 8%. ప్లాస్మాలో అధికంగా ఉండే పదార్థం మరియు అకర్బన పదార్థం H2O. ప్లాస్మాలో అధికంగా ఉండే కర్బన పదార్థం ప్రోటీన్స్. ప్లాస్మాలో ఉండే ప్రోటీన్లు సైడెటింగ్. 1 అల్బుమిన్. ఇది ప్లాస్మాలో ఉండే అతి ముఖ్యమైన మరియు అధికంగా ఉండే ప్రోటీన్. దీని లోపం వల్ల శరీర భాగాలలో నీరు చేరి శరీర భాగాలు ఉబ్బుతాయి. దీనినే ఎడిమా వ్యాధి అంటారు. 2 గ్లోబ్యులిన్. ఇది ఆహార పదార్థాల ప్రసరణలో పాల్గొంటుంది. 3 ప్రోథ్రాంబిన్. ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ప్లాస్మాలోని హెపారిన్ సహాయపడును. నోట్: 1 రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి జలగా హిరోడిన్ను దోమ హిమోలైసిన్ను ఉత్పత్తి చేస్తుంది. 2 బ్లడ్ బ్యాంకుల యందు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు రక్తాన్ని సోడియం ఆక్సలేట్ను కలుపుతారు. బ్లడ్ బ్యాంకుల యందు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు రక్తానికి సోడియం ఆక్సలేట్ను కలుపుతారు. బి రక్త కణాలు బ్లడ్ సెల్స్. రక్త కణాల్లో నీటి శాతం 90%. వీటి యొక్క pH విలువ 7 కన్నా ఎక్కువ. ఇవి రుచికి ఉప్పుగా ఉండి క్షార స్వభావం కలిగి ఉంటాయి. రక్త కణాల ఏర్పాటు ప్రక్రియ హీమోపాయిసిస్ లేదా హెమటోపాయిసిస్. రక్త కణాలు 3 రకాలు. 1 ఎర్ర రక్త కణాలు RBC, 2 తెల్ల రక్త కణాలు WBC, 3 రక్త ఫలకికలు ప్లేట్లెట్స్. 1 ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ లేదా ఎరిథ్రోసైట్స్. వీటిని కనుగొన్నది ఆంటోనీ వాన్ లెవెన్హుక్. RBCల జీవితకాలం 120 రోజులు లేదా 4 నెలలు. RBCలు ఉత్పత్తి పెద్దవారిలో ఎముక మధ్య, బోన్ మ్యారో లేదా ఎముక మూలుగలలో, పిండ దశలో, కాలేయంలో మరియు ప్లీహంలో జరుగును.
ఆర్బీసీల ఉత్పత్తి ప్రక్రియను ఎరిథ్రోపాయసిస్ అంటారు. నోట్: ఆరోగ్యవంతుడైన మానవునిలో 3 కిలోల అస్థి మజ్జ ఉంటుంది. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నాన్ని ఎరిథ్రోలైసిస్ అని, సంఖ్య తగ్గడాన్ని ఎరిథ్రోఫీనియా అని అంటారు. ఆర్బీసీలు ఒకదానిపై మరొకటి దొంతరులు లేదా గుంపులుగా ఉంటాయి. ఈ గుంపులనే రౌలెక్స్ అంటారు. నోట్: 1. అతిపెద్ద ఆర్బీసీను ఏనుగు మరియు కాంగో హిల్ ఉభయచరజీవి. 2. అతి చిన్న ఆర్బీసీ మానవునిలో మరియు కస్తూరి జింక. 3. అతి పొడవైన ఆర్బీసీ ఆంఫియామా ఉభయచరం. రక్తంలో ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు మూత్రపిండాల నుండి ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ విడుదలై ఎముక మధ్యలో ఆర్బీసీల ఉత్పత్తిని ప్రేరేపించును. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ ప్లేహం. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక లేదా బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ ప్లేహం. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగటం వల్ల పాలిసెతీమియా లేదా పాండు రోగం, తగ్గడం వల్ల రక్తహీనత లేదా ఎనీమియా అనే వ్యాధి వచ్చును. ఆర్బీసీ సి ఆకారంలోకి మారిన వచ్చు వ్యాధి సికెల్ సెల్ ఎనీమియా. 2. తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ లేదా ల్యూకోసైట్స్. తెల్ల రక్త కణాలు రక్తములోకి వచ్చిన సూక్ష్మ జీవులను చంపుతాయి, కావున వీటిని భక్షక కణాలు మరియు సూక్ష్మ రక్షక భటులు అంటారు. అలాగే వీటిని రక్తములోని పారిశుద్ధ్య పనివారుగా పిలుస్తారు. డబ్ల్యూబీసీల జీవితకాలం 12 నుండి 13 రోజులు. రక్తములోని ఆర్బీసీ డబ్ల్యూబీసీల నిష్పత్తి 500 నుండి 700:1, 500 to 700:1. ఆర్బీసీ డబ్ల్యూబీసీల జీవితకాల నిష్పత్తి 10:1. తెల్ల రక్త కణాలు శోషరస గ్రంథులలో, లింఫ్ గ్రంథులలో ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణ: ప్లేహము, థైమస్ లేదా బాలగ్రంథి, చైల్డ్ గ్లాండ్. డబ్ల్యూబీసీల ఉత్పత్తి ప్రక్రియను ల్యూకోపాయిసిస్ అంటారు. డబ్ల్యూబీసీలు తమ జీవిత కాలం ముగిసిన తర్వాత కాలేయం లేదా శోషరసంలో విచ్ఛిన్నం అవుతాయి. తెల్ల రక్త కణాల విచ్ఛిన్నాన్ని ల్యూకోలైసిస్ అని, సంఖ్య తగ్గడాన్ని ల్యూకోసైటోపీనియా అని అంటారు. తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడం వల్ల ల్యూకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ కలుగును. రక్తంలో ఉండే తెల్ల రక్త కణాల సంఖ్య ఆరోహణ క్రమంలో బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, మోనోఫిల్స్, లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్. అవరోహణ క్రమంలో న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్. తెల్ల రక్త కణాలు రక్తకేశ నాళికల ద్వారా బాహ్య ప్రాంతాలకు చేరే విధానము డయోపెడిసిస్. హిమోగ్లోబిన్ సైడెడింగ్. రక్తం ఎర్రగా ఉండుటకు కారణం హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఇనుము. హిమోగ్లోబిన్ కొలిచే పద్ధతి కంప్లీట్ బ్లడ్ కౌంట్. వానపాములలో ఆర్బీసీలు ఉండవు, అయినా దీని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉంటుంది. తెల్ల రక్త కణాలు 2 రకాలు. అవి: 1. రేణుయుక్త తెల్ల రక్త కణాలు లేదా గ్రాన్యులోసైట్స్. వీటి జీవ పదార్థం సైటోప్లాజంలో రేణువులు ఎక్కువగా ఉంటాయి. వీటి కేంద్రకం వివిధ ఆకారాల్లో ఉండటం వల్ల వీటిని బహురూప కేంద్రక తెల్ల రక్త కణాలు అంటారు. ఇవి గ్రహించే రంజక లక్షణం ఆధారంగా ఇవి 3 రకాలు. అవి: ఏ ఎసిడోఫిల్స్ లేదా ఇసినోఫిల్స్. సైడెడింగ్. జీవితకాలం 8 నుంచి 12 రోజులు. వీటి విధి శరీరంలోకి వచ్చిన విష పదార్థాలను విషరహితం చేయటం, ఎలర్జీ నుండి శరీరాన్ని రక్షించడం. డెంగ్యూ, మశూచి వ్యాధి వచ్చినప్పుడు వీటి సంఖ్య పెరిగి ఇసనోఫిలియా ఉబ్బసం అను వ్యాధి కలుగును. బి బేసోఫిల్స్. ఇవి తెల్ల రక్త కణాలలో అతి తక్కువ సంఖ్యలో ఉంటాయి, 1%. ఇవి హెపారిన్, హిస్టమిన్ అనే పదార్థాలను ఉత్పత్తి చేసి గాయాలను మాన్పుతాయి. సి న్యూట్రోఫిల్స్. ఇవి తెల్ల రక్త కణాలలో అతి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, 54 నుంచి 62%.
వీటి విధి ఇవి రక్తంలోకి వచ్చిన ఫంగి సూక్ష్మజీవులను భక్షిస్తాయి కనుక వీటిని సూక్ష్మ రూప రక్షక భటులు మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ అంటారు. ఈ కణాలు తెల్ల రక్త కణాల్లోని ఏ ఇతర కణాన్నైనా ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి కనుక వీటిని బహురూపక కణాలు ప్లియోమార్ఫిక్ సెల్స్ అంటారు. 2 రేణురహిత తెల్ల రక్త కణాలు లేదా ఎగ్రాన్యులోసైట్స్. ఇవి 2 రకాలు. అవి ఏ లింఫోసైట్స్, బి మోనోసైట్స్. ఏ లింఫోసైట్స్ సైడెటింగ్ అతి చిన్న తెల్ల రక్త కణాలు లింఫోసైట్స్. ఇవి శరీరంలో ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచును. ఇవి 2 రకాలు. అవి టీ లింఫోసైట్స్ శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులపైన ఉండే ప్రతిజనకాలను గుర్తించును. ప్రతిజనకాలు శరీర రక్షణ వ్యవస్థను మేల్కొలిపి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయును. నోట్: హెచ్ఐవి లేదా రిబ్రో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన త్వరగా మొదటగా T4 లింఫోసైట్స్ పైన దాడి చేసి నాశనం చేయటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. 2 బి లింఫోసైట్స్. ఇవి విభజన చెంది ప్లాస్మా కణాలను జ్ఞప్తి కణాలను ఏర్పరచును. బి మోనోసైట్స్. వీటిని కాస్మోటోసైట్స్ లేదా హిస్టోసైట్స్ అంటారు. అతిపెద్ద తెల్ల రక్త కణాలు మోనోసైట్స్. ఇవి బ్యాక్టీరియా కణ అవశేషాలను భక్షించును. స్థూలభక్షక కణాలు కావున వీటిని రక్తంలో నిజమైన పారిశుద్ధ్య కార్మికులు స్కావెంజర్స్గా పిలుస్తారు. ల్యూకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ తెల్ల రక్త కణాల్లో మోనోసైట్ సంఖ్య తగ్గడం వల్ల కలుగును. 3 రక్త ఫలకికలు ప్లేట్లెట్స్ లేదా థ్రాంబోసైట్స్ సైడెటింగ్. వీటి జీవితకాలం 7 నుండి 9 రోజులు. ఇవి అస్థి మధ్యలోని బృహత్ కేంద్రిక కణాలు లేదా మెగా క్యారియోసైట్స్ నుండి ఉత్పత్తి అవుతాయి. వీటి విధి థ్రాంబోప్లాస్టిన్ను స్రవించి రక్తాన్ని గడ్డకట్టించడం. అందువల్ల వీటిని థ్రాంబోసైట్స్ అని అంటారు. రక్త స్కందన ప్రక్రియ బ్లడ్ క్లోటింగ్. రక్త స్కందన చర్యలన్నీ కాస్కేడ్ లేదా జలపాత చర్యలు. రక్తనాళం తెగినప్పుడు రక్తంలోని కొల్లాజెన్ తంతువులు బహిర్గతం అవడం వల్ల రక్త స్కందనం జరుగుతుంది. రక్త స్కందన ప్రక్రియను ప్రారంభించేవి రక్త ఫలకికలు. రక్తం గడ్డకట్టడాన్ని థ్రాంబస్ అని, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని థ్రాంబోసిస్ అని, అలాగే ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడాన్ని పల్మోనరీ థ్రాంబోసిస్ అని అంటారు. గాయం ఆనుబుట్టలోని దశలు వరుసగా హోమియోస్టాసిస్ లేదా సమతాస్థితి, 2 ఇన్ఫ్లమేషన్ లేదా వాపు, 3 ప్రొలిఫెరేషన్ మరియు మైగ్రేషన్, 4 మేచ్యురేషన్. రక్తాన్ని గడ్డకట్టించకుండా నిరోధించే శరీరంలోని సహజ కారకం హెపారిన్. బ్లడ్ బ్యాంకులలో రక్తం నిల్వ చేసే కాలం 42 రోజులు. రక్తం గడ్డకట్టడానికి కావలసిన మూలకం కాల్షియం. రక్తం గడ్డకట్టడానికి కావలసిన విటమిన్ కే విటమిన్. రక్తం గడ్డకట్టుటలో సహాయపడు ఎంజైమ్ థ్రాంబోకైనేజ్. రక్తాన్ని గడ్డకట్టించే కణాలు థ్రాంబోసైట్స్. రక్తం గడ్డకట్టుటలో సహాయపడు హార్మోన్స్ ప్రోథ్రాంబిన్ మరియు ఫైబ్రినోజన్. రక్తం గడ్డకట్టుటలో సహాయపడు హార్మోన్స్ ప్రోథ్రాంబిన్ మరియు ఫైబ్రినోజన్. 2 రక్తనాళాలు లేదా బ్లడ్ వెసల్స్. రక్తనాళాల గురించిన అధ్యయనం అంజియాలజీ. రక్తనాళాలను ఉపయోగించి గుండెకు చేసే శస్త్రచికిత్స యాంజియోప్లాస్టీ. రక్తనాళాల్లో ప్రవహించే రక్తం యొక్క చిత్రాలను తెలిపే పరికరం యాంజియోగ్రామ్. ఈ చిత్రాలను యాంజియోగ్రాఫ్ అంటారు. శరీరంలో ధమనులు, సిరలు లేని భాగాలు, గోర్లు, దంత ఎనామిల్. మొత్తం రక్తనాళాల్లో అతి పెద్దది ధమనులు. మొత్తం రక్తనాళాల్లో అతి చిన్నది రక్తకేశ నాళికలు. రక్తనాళాల సంకోచ వ్యాకోచాలను ప్రేరేపించినది అరటి పండులో ఉండే సెరటోనిన్ అనే రసాయనం. ఒక వ్యక్తి నుండి రక్తాన్ని తీసేటప్పుడు ధమనుల ద్వారా తీస్తారు. అలాగే ఒక వ్యక్తికి రక్తాన్ని ఎక్కించేటప్పుడు సిరల ద్వారా ఎక్కిస్తారు.
ఆక్సిజన్ను కలిగిన రక్తాన్ని మంచి రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తం అంటారు. ఇది ఎల్లప్పుడూ ఎరుపు రంగు రెడ్ కలర్లో ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ను కలిగిన రక్తాన్ని చెడు రక్తం, ఆమ్లజని రహిత రక్తం అంటారు. ఇది ఎల్లప్పుడూ నీలి రంగు బ్లూ కలర్లో ఉంటుంది. నీలి రంగు రక్తం కలిగిన శిశువు బ్లూ బేబీ. ఈ లక్షణాన్ని సైనోసిస్ అంటారు. రక్తనాళాలు 3 రకాలు. ఏ ధమనులు, బి సిరలు, సి రక్త కేశ నాళికలు. ఏ ధమనులు. అతి పెద్ద ధమని మహాధమని, అతి చిన్న ధమని ధమనిక, అతి పొడవైన ధమని సూపర్ఫిషియల్ ధమని తొడ భాగంలో ఉంటుంది. ఇవన్నీ మంచి రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు సరఫరా చేయును. కానీ గుండె నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే పుపుస ధమనిలో చెడు రక్తం ప్రవహిస్తుంది. ధమనులను 3 రకాలుగా చెప్పవచ్చు. అవి: 1 మహా లేదా దైహిక ధమని. ఇది అతిపెద్ద ధమని. ఎడమ జఠరిక నుండి ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని శరీర భాగాలకు చేర్చును. మహాధమని లాంటి పెద్ద రక్తనాళాలలో ఉన్న చిన్న రక్తనాళాన్ని నాళాలకు నాళం వాసవాసోరం అంటారు. 2 పుపుస ధమని సైడింగ్. ఇది హృదయం యొక్క కుడి జఠరిక వద్ద ఏర్పడి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని, కార్బన్ డయాక్సైడ్ను కలిగిన రక్తాన్ని సరఫరా చేయును. 3 కరోనరీ లేదా హృదయ ధమని. ఇవి హృదయ కండరాలకు ఆక్సిజన్ కలిగిన మంచి రక్తాన్ని సరఫరా చేయును. ఈ ధమనులో అడ్డంకులు ఏర్పడిన గుండెపోటు కలుగుతుంది. గుండెపోటు 5 రకాలు. అవి: 1 కార్డియోమెగాలీ, 2 ఆర్టీరియోస్క్లిరోసిస్, 3 మయోకార్డినల్ ఇన్ఫెక్షన్, 4 అంజీనా పెసోరిస్, 5 ఆస్టిరియోస్క్లెరోసిస్. బి సిరలు వెయిన్స్. అతి పెద్ద సిర మహాసిర, అతి చిన్న సిర శీరిక, అతి పొడవైన సిర సాఫినల్ సిర తొడ భాగంలో ఉంటుంది. సిరలలో రక్త ప్రవాహంకు ఆటంకం కలిగించే వ్యాధి వెరికోస్ వెయిన్స్. సిరలు 4 రకాలు సైడింగ్. 1 పూర్వ లేదా ఊర్ధ్వ మహాసిరలు. ఇవి తల, మెడ, చేతుల నుండి ఆక్సిజన్ రహిత రక్తం సేకరించును. సిరలు 4 రకాలు సైడింగ్. 1 పూర్వ లేదా ఊర్ధ్వ మహాసిరలు. ఇవి తల, మెడ, చేతుల నుండి ఆక్సిజన్ రహిత రక్తం స్వీకరించును. 2 అధో లేదా పరమహాసిర. ఇవి మొండెం, కాళ్ళ నుండి రక్తాన్ని సేకరించును. 3 పుపుస సిర. మంచి రక్తాన్ని ఎడమ కర్ణికలోనికి చేరవేయును. 4 కరోనరీ లేదా హృదయ సిర. హృదయ కండరాల నుండి చెడు రక్తాన్ని సేకరించును. సి రక్త కేశ నాళికలు. ఇవి అతి చిన్న రక్తనాళాలు. ధమనులు వీటితో అంతమవగా సిరలు వీటితో ప్రారంభమగును. ఏకవలయ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ సైడింగ్. వివృత ఓపెన్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఉదాహరణ ఆర్థ్రోపోడా బొద్దింక. సంవృత క్లోజ్డ్ రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ ఫిష్, మామ్మల్స్, ముల్యోక్స్యా, ఎచ్చునియో. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ చేపలు. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ మనిషి. 3 హృదయం, గుండె, హార్ట్ నిర్మాణము. గుండె గురించిన అధ్యయనము కార్డియాలజీ. వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29. శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంపు చేసేది గుండె. నోట్: అతిపెద్ద గుండె గల జీవి నీలి తిమింగలం 700 కిలోగ్రాములు. అతి చిన్న గుండె గల జీవి కోయల్ టిట్ పక్షి 0.15 గ్రామ్. 3 హృదయం బరువు పురుషులలో 300 నుండి 315 గ్రాములు, స్త్రీలలో 250 నుండి 260 గ్రాములు, చిన్న పిల్లలలో 235 నుండి 240 గ్రాములు. వివిధ జీవులలో హృదయంలోని గదుల సంఖ్య. జీవి పేరు: చేపలు. 1 చేపలు. గుండె గదులు 2. నిర్మాణం: 1 కర్ణిక ప్లస్ 1 జఠరిక.
జీవి పేరు ఉభయచరాలు కప్ప. గుండె గదులు 3. నిర్మాణం ఒక కర్ణిక 2 జఠరికలు. జీవి పేరు సరీసృపాలు లేదా పాములు బల్లులు. గుండె గదులు 3. నిర్మాణం 2 కర్ణికలు 1 జఠరిక. జీవి పేరు పక్షులు క్షీరదాలు. గుండె గదులు 4. నిర్మాణం 2 కర్ణికలు 2 జఠరికలు. జీవి పేరు బొద్దింక. గుండె గదులు 13. జీవి పేరు వానపాము. గుండె గదులు 8 జతలు. నోట్: బొద్దింక హృదయం గొట్టం ఆకారంలో, చేపల హృదయం ఎస్ ఆకారంలో ఉంటాయి. 2. సరీసృపమైన మొసలిలో అసంపూర్ణంగా ఉండే గదితో పాటు మొత్తం 4 గదుల గుండె ఉంటుంది. కృత్రిమ గుండె మార్పిడి శస్త్రచికిత్స. ప్రపంచంలో తొలిసారిగా వాల్వేలతో కూడిన కృత్రిమ గుండెను కనుగొన్నది విలియం కోల్ఫ్ రాబర్ట్ జార్విక్ 1957 డిసెంబర్ 12. మొదటి ప్రయోగాత్మక కృత్రిమ గుండె జార్విక్ 7. ప్రపంచంలో మొదటిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్స హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ క్రిస్టియాన్ బెర్నార్డ్ 1967లో. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1984లో గుండె శస్త్రచికిత్స డాక్టర్ వేణుగోపాల్ ఢిల్లీలోని ఎయిమ్స్లో దేవీరామ్కు చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బార్ట్లీ గ్రిఫ్తో నేతృత్వంలోని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ నిపుణులు పంది గుండెను డేవిడ్ బెన్నెట్కు అమర్చారు. మానవ హృదయం లేదా మానవ గుండె. మానవ శరీరంలో 2 ఊపిరితిత్తుల మధ్య హృదయం అమరి ఉండే ప్రాంతాన్ని మీడియాస్టీనం అంటారు. రక్తాన్ని ఆమ్లజనీకరణ కొరకు ఊపిరితిత్తులకు పంపించుట వలన గుండెను పుపుస హృదయం అంటారు. గుండె యొక్క చివరి భాగము కొద్దిగా శరీరం యొక్క కుడివైపుకు వంగి ఉండుటను డెక్స్ట్రోకార్డియా అంటారు. గుండె సంబంధిత వ్యాధి నిపుణుడు కార్డియాలజిస్ట్. హృదయంలో మయోగ్లోబిన్ అను ప్రోటీన్ ఉంటుంది. ఈ మయోగ్లోబిన్లో ఉండే మెగ్నీషియం ఫలితంగా హృదయం నిర్విరామంగా విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది. హృదయాన్ని ఆవరించి 3 పొరలుంటాయి. వీటినే హృదయావరణ త్వచాలు లేదా పెరికార్డియం అంటారు. అవి: ఏ. హృదయం యొక్క వెలుపలి పొర ఎపికార్డియం. బి. హృదయం యొక్క మధ్య పొర మయోకార్డియం. సి. హృదయం యొక్క లోపలి పొర ఎండోకార్డియం. హృదయం హార్దిక కండరాల నిర్మితము కావున దీనిని కండర జనిత హృదయం అని అంటారు. కానీ నిమ్నజీవులైన అకశేరుకాలలో హృదయ నాడులతో ఏర్పడును కావున దీనిని నాడీ జనిత హృదయం అంటారు. హృదయ కండరం నిర్మాణాత్మకంగా రేఖిత కండరం పనిచేయుట పరంగా అది నియంత్రితం. గుండె అంతర్నిర్మాణం. మానవుని గుండెలో 4 గదులు ఉంటాయి. పై 2 గదులు కర్ణికలు, కింద 2 గదులు జఠరికలు. పరిమాణంలో కర్ణికలు చిన్నవి, జఠరికలు పెద్దవి. హృదయంలో కుడివైపు గదులలో చెడు రక్తం, ఎడమవైపు గదులలో మంచి రక్తం ఉంటుంది. ఏ. కర్ణికలను స్వీకరణ గదులు అంటారు. బి. జఠరికలు. కుడి జఠరిక నుండి పుపుస చాపం, ఎడమ జఠరిక నుండి దైహిక చాపం ఏర్పడును. కవాటాలు వాల్వ్స్. ఇవి కర్ణికలు, జఠరికలకు మధ్య ఉండే చీలిక వంటి నిర్మాణాలు లేదా రంధ్రాలు. ఇవి రక్తాన్ని ఏక మార్గంలో సరఫరా చేసే రంధ్రాలు. కవాటాలను నియంత్రించడానికి తోడ్పడే కండర తంతువులు స్నాయురజ్ఞువులు. హార్దిక వలయం. గుండె గదుల సంకోచ సడలికలు పిండాభివృద్ధి దశలో 21వ రోజు నుండి ప్రారంభం అవుతుంది. హృదయం యొక్క ఒక సంకోచాన్ని సిస్టోల్ అని, ఒక వ్యాకోచాన్ని డయాస్టోల్ అని పిలుస్తారు. హృదయ కండరాల సంకోచం ఒక సిస్టోల్ సడలిక, ఒక డయాస్టోల్ వలన గుండె కదలికలు చెందడాన్ని హృదయ స్పందన అంటారు. హృదయ స్పందనలు కొలిచే పరికరము స్టెథోస్కోప్. దీన్ని రీనేలినెక్ కనుగొన్నాడు.
ఒక హృదయ స్పందన పూర్తి కావడానికి పట్టే కాలము 0.8 సెకండ్లు. శిరాకర్ణిక కణుపులోని హృదయ కండర కణాలు బాహ్య ప్రేరణ లేకుండా క్రియా సక్మాలను ఉత్పత్తి చేయడం హృదయ స్పందన వల్ల కలుగును. దీనిని లయరంబకం లేదా ఫేస్ మేకర్ అంటారు. హృదయ స్పందన రేటు. హృదయ స్పందనలను పటరూపంలో చూపించు పరికరం ఈసీజీ. దీన్ని ఇండోవన్ 1903లో కనుగొన్నాడు. హృదయ స్పందనల రేటు 1 నిమిషంలో. మనిషి వయస్సు. నిమిషానికి జరిగే హృదయ స్పందనలు. 1. అప్పుడే పుట్టిన శిశువు. నిమిషానికి జరిగే హృదయ స్పందనలు 135 నుండి 140. 2. ఆరోగ్యవంతుడైన మానవుడు. నిమిషానికి జరిగే హృదయ స్పందనలు 72. 3. వృద్ధులు, పెద్దలు. నిమిషానికి జరిగే హృదయ స్పందనలు 60 నుండి 70 వరకు. 4. సుశిక్షితులైన క్రీడాకారులు. నిమిషానికి జరిగే హృదయ స్పందనలు 40 నుండి 60 వరకు. హృదయ స్పందన సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే టాకీకార్డియా అని, తక్కువగా ఉంటే బ్రాకీకార్డియా అంటారు. హృదయ స్పందనను పెంచే చర్యలు సహానుభూత నాడులు, ఎఫినెఫ్రిన్, నార్ఎఫినెఫ్రిన్, థైరాక్సిన్. హృదయ స్పందనను తగ్గించే నాడులు సహసహానుభూత నాడులు. రక్తపీడనం బ్లడ్ ప్రెషర్. రక్తపీడనాన్ని కొలిచే పరికరం స్పిగ్నోమోనోమీటర్. దీనిలో పాదరసాన్ని ఉపయోగిస్తారు. దీన్ని కనుగొన్నది కెరాట్ కార్క్. ఆరోగ్యవంతుడైన మానవుని సాధారణ రక్తపీడనం 120/80 mm/Hg. కొలర్ డోప్లర్ టెస్ట్ గుండె పనితనాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. నోట్: అన్ని జంతువుల్లోకెల్లా అతి ఎక్కువ రక్తపీడనం గల జంతువు జిరాఫీ. రక్తపీడనం 2 రకాలు. అవి: 1. హై బ్లడ్ ప్రెషర్ 140/90, లో బ్లడ్ ప్రెషర్ 100/60. హృదయ కణజాలం స్థానికంగా మరణించడాన్ని నెక్రోసిస్ అంటారు. హృదయ స్పందన, నాడీ స్పందనల మధ్య సంబంధాన్ని తెలియజేసే గ్రాఫ్ హిస్టోగ్రామ్. గుండె శరీర అవసరాలకు సరిపడ రక్తాన్ని పంపు చేయలేక పనిచేయని స్థితిని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. యాంజియోగ్రామ్ ద్వారా రక్తనాళాల లోపాలను గమనించవచ్చు. హృదయ సంబంధిత వ్యాధులు: 1. అధిక రక్తపోటు, 2. ఎథెరోస్క్లెరోసిస్, 3. అంజీనా పెక్టోరిస్, 4. హృదయ వైఫల్యం. రక్త వర్గాలు బ్లడ్ గ్రూప్స్. మొదటిసారిగా ఏబిఓ అనే 4 రక్త వర్గాలు గుర్తించారు. కార్ల్ ల్యాండ్ స్టీనర్. ఈయనను ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అంటారు. ఈయన జన్మదినమైన జూన్ 14ను వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా, ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటారు. ఈయన ఏబిఓ రక్త వర్గాలను 1900లలో గుర్తించాడు. ఏబి రక్త వర్గాన్ని డికాస్టెల్లా మరియు స్టిర్లీలు 1902లో గుర్తించాడు. రక్త వర్గాలను నిర్ణయించే జన్యువులు 9వ క్రోమోజోమ్స్పై ఉంటాయి. ఇవి వంశపారంపర్యంగా వస్తాయి. రక్త వర్గాలను ఎర్ర రక్త కణాలపై ఉండే ప్రతిజనకం బట్టి నిర్ణయిస్తారు. ప్రపంచంలో అధికంగా ఉండే రక్తవర్గం బి పాజిటివ్. ప్రపంచంలో తక్కువగా ఉండే రక్తవర్గం ఏబి పాజిటివ్. సాధారణంగా మానవునిలో అతి ఎక్కువ ఉండే రక్తవర్గం బి పాజిటివ్ 72 నుండి 80% వరకు. అతి తక్కువగా ఉండే రక్తవర్గం ఓ నెగిటివ్ 1%. విశ్వదాత యూనివర్సల్ డోనర్. విశ్వదాతగా పిలువబడే రక్తవర్గం ఓ పాజిటివ్. ప్రపంచంలోని ఏ రక్తవర్గానికైనా ఇచ్చే రక్తవర్గం ఓ పాజిటివ్. కారణం వీరి రక్తంలో ప్రతిజనకాలు యాంటీజెన్స్ లేకపోవడం. నోట్: 1. ప్రతిజనకాలు ఎర్ర రక్త కణాలపైన ఉంటాయి. 2. ప్రతిజనకాలు యాంటీజెన్స్ లేని రక్తవర్గం ఇదే. విశ్వగ్రహీత యూనివర్సల్ రిసిపియంట్స్. విశ్వగ్రహీతగా పిలువబడే రక్తవర్గం ఏబి పాజిటివ్.
ఏ రక్తవర్గం నుండైనా రక్తాన్ని స్వీకరించేవారు ఏబి పాజిటివ్, కావున వీరిని విశ్వగ్రహీతలు అంటారు. కారణం వీరి రక్తంలో ప్రతిరక్షకాలు యాంటీబాడీస్ ఉండకపోవడం. నోట్: ప్రతిరక్షకాలు ప్లాస్మాలో ఉంటాయి. 2. ప్రతిరక్షకాలు యాంటీబాడీస్ లేని రక్తవర్గం ఏబి పాజిటివ్. RH ఫ్యాక్టర్. RH అనగా ప్రతిజనకం. దీన్ని లెనిన్ మరియు వీనర్లు రీసస్ మకాల్క్ అనే కోతిలో కనుగొన్నారు. ఈ ఫ్యాక్టర్ RBC పై ఉండే ప్లస్ అని లేకపోతే మైనస్ అని అంటారు. ఎగ్జాంపుల్ O పాజిటివ్, O నెగిటివ్. ఇండియాలో 95% RH పాజిటివ్లు, 5% RH నెగిటివ్లు కలరు. RH కారకాన్ని బట్టి మానవునిలో గల రక్తవర్గాలు 8. సాధారణ ప్రతిజనకాన్ని బట్టి మానవునిలో గల రక్తవర్గాలు 4. ఎరిథ్రోబ్లాస్టోఫీటాలిసిస్ సైటెటింగ్. RH తల్లికి RH పాజిటివ్ తండ్రికి జన్మించిన శిశువు RH పాజిటివ్ అయినట్లయితే, RH నెగిటివ్ తల్లికి RH పాజిటివ్ తండ్రికి జన్మించిన శిశువు RH పాజిటివ్ అయినట్లయితే ఆ శిశువు రక్తానికి వ్యతిరేకంగా తల్లి రక్తంలో ప్రతిరక్షకాలు యాంటీబాడీస్ ఉత్పత్తవును. కానీ అవి ఉత్పత్తి అయ్యే నాటికి శిశువు జన్మించును. కానీ రెండవ కాన్పులో కూడా RH పాజిటివ్ శిశువు జన్మిస్తే తల్లిలో ఏర్పడిన యాంటీబాడీస్ శిశువు యొక్క RBCలను విచ్ఛిత్తి చేయడం వల్ల శిశువు మరణించడాన్ని ఎరిథ్రోబ్లాస్టోఫీటాలిసిస్ అంటారు. రక్త ప్రవేశం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. రక్త ప్రవేశం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఒక వ్యక్తి నుండి రక్తాన్ని ధమని నుండి తీసి మరొక వ్యక్తి సిరకు ఎక్కించడాన్ని రక్త ప్రవేశం అంటారు. గుచ్ఛకరణం సైటెటింగ్. ఒకవేళ ఇద్దరి రక్త వర్గాలు సరిపోకపోతే రక్త వర్గాల్లో రక్తనాళాలు గుంపులుగా ఏర్పడి రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడితే దానిని గుచ్ఛకరణం అంటారు. హీమోఫిలియా సైటెటింగ్. ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం ఏప్రిల్ 17. రక్తం గడ్డకట్టకపోవడాన్ని హీమోఫిలియా అంటారు. దీనిని మొట్టమొదట ఇంగ్లాండ్ రాణిలో కనుగొనడం వల్ల రాయల్ డిసీజ్గా పిలుస్తారు. బాంబే బ్లడ్ గ్రూప్. కొంతమంది వ్యక్తులలో A మరియు B అనే ప్రతిజనకాలకు బదులుగా H అనే ప్రతిజనకాన్ని గుర్తించారు. దీనిని మొదటిసారిగా బాంబేలో Y.M. బెండే 1952లో గుర్తించారు. అందువల్ల దీనిని బాంబే బ్లడ్ గ్రూప్ అని పిలుస్తారు. ప్లీహం. ఇది ఒక శోషరస లింఫ్ గ్రంథి. ఇది రక్త కణాల విచ్ఛిత్తి మరియు తయారీలో పాల్గొంటుంది. వర్ణాంధత్వం లేదా కలర్ బ్లైండ్నెస్. వీరు ప్రాథమిక వర్గాలైన ఎరుపు, రెడ్, ఆకుపచ్చ, గ్రీన్, నీలం, బ్లూ రంగులను గుర్తించలేరు. ఎరుపు రంగును గుర్తించలేకపోవడాన్ని ప్రోటోనోఫియా అని, నీలి రంగును గుర్తించలేకపోవడాన్ని ట్రైటోనోఫియా అని, ఆకుపచ్చ రంగును గుర్తించలేకపోవడాన్ని డ్యూటిరోనోఫియా అని అంటారు. హీమోఫిలియా కలర్ బ్లైండ్నెస్కు చెందిన జన్యువులు స్త్రీ పురుషులలో ఉండే X క్రోమోజోములపై ఆధారపడి ఉండును. హైపర్ ట్రైకోసిస్ చెవి తమ్మెపై రోమాలకి చెందిన జన్యువులు పురుషుడి Y క్రోమోజోమ్పై ఉండును. ఇది పుట్టిన మగపిల్లలకు మాత్రమే వచ్చును.